బాగున్నట్లున్నాడే 30,000 ఒప్పుకుంటాడో ఒప్పుకోడో. మా అక్కకి చెప్పి ఎట్లన్నా కానీ ఒప్పించి 30,000 లెక్క తీసుకోబోలే ఇప్పుడు. ఏం బావా బాగున్నావా అక్కా? అబ్బా వీడొచ్చినాడేంది? వీడొచ్చినాడంటే మనకు ఎంతో ఇంత బిల్డ్ పడుతుంది. ఏరా బొమ్మది ఏమి ఇట్లా వస్తువే? అక్కయ్య లేదా బావా లెక్క కావాలా? అయ్ నా తమ్ముడు వచ్చినట్టున్నాడు. తమ్ముడు అబ్బా ఏంది కళ్ళల్లో ఆనందము అట్ట పొంగిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? కాళ్ళు కడుకుపో భోంచేద్దు కానీ. బా ఏంది ఆ మెరుపు కళ్ళల్లో తల్లి. మీ పుట్టింటోళ్ళు వస్తానే మాత్రం కళ్ళు మెరిసిపోతాండే. ఏమరా ఏం వచ్చినావు? పని ఏమో చెప్పు. ఎందుకు ఊరికే రావు కదా నువ్వు? అడుగు మీ తమ్ముడు ఎందుకు వచ్చినాడో చెప్పరా. ఏం వచ్చినావు? బావా ఏం లేదు అక్క, ఓ 30,000 లెక్క కావాలక్క. అంతేనా? అక్క 30,000 లెక్క కావాలా? దానికి అంతేనా అని మాట్లాడమా? నా దగ్గర అడిగినారు లెక్క, నీ దగ్గర ఉంటే ఇచ్చి పంపించు. ఏమండి అదేమంటారు? మీరే ఇవ్వాల. నా దగ్గర లేవే డబ్బులు. రేయ్ నువ్వు పోరా. బావ అట్లే అంటారులే, నువ్వు మాకు మహాలక్ష్మి ఉన్నట్లెక్క నువ్వు. సర్లే కానీ నువ్వు వచ్చిన కాలు కడుక్కొని భోజనం చేసుకొని వెళ్ళిపో. నా దగ్గర డబ్బులు లేవు. మొన్ననే కదా జీతం వచ్చింది. ఆ జీతం వస్తే జీతం ఇచ్చేసారా? 30,000 అంట. ఏ నా మళ్ళీ వాడు తిరిగి పుట్టింటోళ్ళకి ఇచ్చేకేమి? ఎందుకు వెళ్ళే నాకు అర్థం కాదు. బావ అట్లే అంటాడు. ఏం చేసినావు అక్క? నా దగ్గర డబ్బులు లేవురా. నువ్వు ఊరినే భోజనం చేసుకుని వెళ్ళిపో. కాదు బావా ఏమనుకోద్దు బావా, ఎట్లా ఒకట్లా 30,000 సర్దు బావా. కా చెప్పు కా నువ్వన్న బావకి. నా దగ్గర అడిగినారా? నేను అంత ఆనుకొని క్లోజ్ గా వచ్చి బాగా కాక పడతావు చూడు డబ్బులు కావాలన్నప్పుడు. నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు ఎంతైనా నువ్వే కదా నాకు దిక్కు. నా దగ్గర డబ్బులు లేవు. పోతావు లేదు నువ్వు ఇటు నుంచి. కాదు బావ, బామర్దికి అంత మాత్రం సాయం చేయలేవా నువ్వు? ఎన్నిసార్లు రా సాయం చేసేది? ఇప్పుడు దగ్గర దగ్గర 5-6 లక్షలు తింటావు నువ్వు ఇట్లా. నువ్వు అట్లే అంటావులే బావా. కా చెప్పు కా బావకి. వాడు చూడే నువ్వు చెప్తే నేను ఇస్తా అనుకుంటున్నాడు వాడు. రాక రాక నా తమ్ముడు వచ్చినాడు. అడక్క అడిగిన డబ్బులు ఇచ్చేకేమి? ఇదిగో నువ్వు ఇవ్వకపోయినావో నేను చేయకోసుకుంటా. ఇదే ఆప్షన్ నీకు. ఏంది చేయి కోసుకుంటావా? ఊరికే ఉండు బంగారు. ఎందుకు అట్లా అంటావు? చేయి కోసుకునేది నాకు అర్థం కాదు. చేయి కోసుకోవద్దు ఏం కోసుకోవద్దు అని రాకరాకేంది? మొన్ననే 15 రోజుల కిందట వచ్చి వాడు 10,000 పట్టకపోయినాడు కదా. అప్పుడే మళ్ళీ రాకరాకని చెప్పి ఫీల్ అవుతాను. నొట్ట చేతులు కాళ్ళు ఏం కోసుకోవద్దులే. అయినా నా దగ్గర డబ్బులు నేను ఇచ్చేదానికి. అయినా నాకెవరు ఉన్నారండి? నా తమ్ముడు తప్ప. ఇవ్వండి పర్లేదు. ఏందనే ప్రతిసారి మొహమాడి పెడతావు నువ్వు. సరేలే పోరా, ఇస్తాపు పో. మొహం కడుక్కొని రాపో. భోజనం అంటే చేసి పోదు కానీ పో. కాలు కడుక్కోపో. ఇంకేం రా 30,000 ఇస్తాడు. అక్క, చేతులు అక్క, నువ్వు ఉండాల్సిన దానివే అక్క. నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నీ దగ్గరికి వస్తా బావా. నువ్వు దేవున్నా నిజంగా నా పాలు. మీ అక్క వచ్చి బ్లాక్ మెయిల్ చేసుకుంటా. మీ అక్క నన్ను బ్లాక్ మెయిల్ చేసుకుంటా. బ్లాక్ మెయిల్ ఏం చేయలే బావా. అక్క తమ్మునికి ప్రేమతో ఇస్తుంది బావా. నువ్వు కానీ నా మీద ప్రేమతోనే కదా ఇస్తుంది. ఎవడిచ్చాడు ప్రేమతో? నా దగ్గర డబ్బులు నువ్వు అనేది అట్లే. అయినా ఇదేం పద్ధతి కాదే. నీ తమ్ముడు వచ్చినప్పుడల్లా నేను చేయకోసుకుంటా అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేపించి వాడికి డబ్బులు ఇచ్చి పంపిస్తాను. నాకు ఇదేం నచ్చలా. అయినా ఇప్పుడు ఇస్తున్నారు కదండి 30,000. తప్పుతుందా? సర్లే ఆయన బంగారం ఇవ్వండి. మా తమ్ముడికి చికెన్ చేసి పెడతాను. వెళ్తానండి. అబ్బా పుట్టింటోళ్ళ మీద ప్రేమ కారిపోతుంది. తమ్ముడు వస్తానే చికెన్ చేసి ఇచ్చేది, చేతులు కోసుకునేది, కాళ్ళు కోసుకునేది. నెల నెల ఈ ఇన్స్టాల్మెంట్ కట్టాలంటే ఎంత బరువు అవుతుంది పాపం. ఈసారి కూడా అన్నయ్యతో అడిగి ఇప్పించుకొని పోవాలి ఎట్లన్నా కానీ. బా వీళ్ళ పుట్టింటోళ్ళు వస్తే మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటుంది స్వామి. తలకాయ నొప్పి. రే తమ్ముడు ఏరా ఎప్పుడు వస్తువే? ఇప్పుడేనా వస్తానన్నా. ఏరా ఏమైంది? ఏం లేదు, బాగున్నారా? అంత బాగున్నారన్నా. డబ్బులు కావాల్సింటే వస్తున్నా. ఇన్స్టాల్మెంట్ కొట్టుకునేకి డబ్బులు లేవు. ఏం తమ్ముడు ఏమిరా? నీకేమరా అంత కష్టము? ఏం లేదన్నా, నాకు ఇన్స్టాల్మెంట్ కట్టుకునేకి డబ్బులు తక్కువ వస్తున్నాయి. ఒక 5,000 అట్లా సర్దున్నా. అట్లా మళ్ళీ 3 నెలలకు ఇచ్చేస్తానా. రే ఏందిరా నేనేమో డబ్బులు అడిగినా మళ్ళీ నీకు 3 నెలలు ఇస్తుంది ఇది అంటాను. ఏం వద్దులే, ఏం అవసరం లేదు. నువ్వేం బాధపడద్దు. 5,000 కదా తీసుకొని పోదులే. భోజనం చేసావు, కాలు కడుక్కొని రా భోంచేద్దు. ఏం మరిది గారు ఇట్లొచ్చినారు? ఇంటికాడ అందరు బాగున్నారా? వాళ్ళు వస్తే మాత్రం మొగం మిగిలిపోతుంది. మా వాళ్ళు వస్తే మాత్రం చపాతి మడినట్టు మడిపోతుంది. రే బాగున్నాడులే. పో ఒక వంట చేయపో. మావాడు కూడా వచ్చినాడు. చికెన్ వండిపో. ఏం మరిది గారు ఊరికే రారు మీరు? ఇప్పుడేం పట్టుకుపోవడానికి వచ్చినారు? ఏందే వడ్డారము? ఏంది మరిది గారు అని చెప్పి వడ్డారిచ్చి సాగదీసి మాట్లాడుతాను. అంత పట్టుకుపోయే వాళ్ళు మాత్రం కనపడుతున్నా నా తమ్ముళ్ళు? భలే ఉండవే నువ్వు. ఏదో పని మీద వచ్చింటాలే. నువ్వు వంట చేయపా. లేనా ఏం లేదన్నా, ఒక 5,000 డబ్బులు కావాల్సింటే వచ్చినాను అన్నయ్యతో ఇప్పించుకుందామని. 5,000 కావాలంటలే. ఏమి ఇప్పుడు? దోచుకోండి. అన్నీ ఉండేదంతా దోచుకోండి. మేము బాగుపడితే మీ కడుపులు చల్లగుంటాయా? మండిపోవు. అదేం లేదులే వదినా. 5,000 వదినా. 5,000 అడిగేకి వచ్చినాను. నేనేం దోచిపోతాను వదినా. 5,000 అడిగి ఇప్పించుకొని పోదామని ఒక 3 నెలలకు ఇస్తానులే వదినా. మళ్ళా ఏంది అంత భంగపోతున్నావు? మన సొమ్ము మనం తినచ్చు. ఏముందిలే భలే ఉన్నాడు మాట్లాడు. ఏమే నువ్వు పోయి వంట చేయపో. మా వాడికి 5,000 కావాలంటే ఇచ్చి పంపిస్తాను. నువ్వు పోయి వంట చేయపో. 5,000 మీ తమ్ముడికి ₹1 ఇచ్చినా నేను చేయికోసుకుంటా. అయ్యో వదినా నువ్వు అంత పని చేయొద్దు వదినా. నాకేం డబ్బులు వద్దు, ఏం వద్దులే వదినా.
నువ్వంతా పని చేయొద్దు. ఊరికే పనికి మళ్ళాడా ఏంది ఏం మాట్లాడతాను నువ్వు తలకాయ కానీ తిరుగుతాందా? మీ తమ్ముడికి ఏమో డబ్బులు ఈకపోతే చేయకోసుకుంటా అంటాను, మా వాడు వచ్చి డబ్బులు అడిగితే ఇస్తా అంటే చేయకోసుకుంటానవా? నీళ్ళేనా? బాగుండ చూడు చెప్తానా, మా వాళ్ళు అంటేనే నీకు అప్పుడే కడుపు మంట చూడు. నువ్వు ఫస్ట్ పోయి వంట చేయపా. నయ్యా నీళ్ళేనా నువ్వు కొట్లాడొద్దున్నా. కొట్లాడేది కాదు లేరా, నువ్వు పో, నువ్వు చేతులు కాలు కడుక్కోపో, నేను ఇచ్చి పంపిస్తాను పో. నేను ఇచ్చేదే లేదు, ఇచ్చినా నేను ఊరుకోను. కా ఏంది వీడు సుబ్బుగాడు వచ్చినాడు కా బావ డబ్బులన్నీ ఇట్లా దాన ధర్మం చేసి వాళ్ళకన్నీ డబ్బులన్నీ పోగొడతాడు కా. నువ్వు బావతో ఇప్పిద్దో ఏంటికి ఇప్పిస్తావు వానికి సుబ్బుగానికి? లే నువ్వే వచ్చి ఉద్దరగా డబ్బులు తీసుకునేది కాకుండా మళ్ళీ మావాడు వస్తాను నీకు అప్పుడే నీకు కూడా నోరు లేసాను కదా బే. నీ తమ్ముడిని కంట్రోల్లో పెట్టుకో, వానికి కూడా డబ్బులు ఏం చెప్తానా, మా వానికి నీకపోతే వానికి కూడా డబ్బులు ఏం చెప్తానా, ఏమనుకుంటానవో. అన్నా వద్దులేనా, వదినికి నీ డబ్బులు ఇచ్చేది ఇష్టం లేదేమోలేనా? ఉంటారా వాళ్ళ తమ్ముడికి 30,000 ఇప్పించిందిరా. ఉన్నిలేనా, వదినికి ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంతంగా తీసుకోవాలా? వద్దులేనా, నేను పోయేస్తానులేనా. లే ఉండరా, నేను నోరన్న మీ చాలు కానీ బాగుండవు కానీ లే కాల్తో కొడతాను కొడక మాట్లాడితే. ఉండరా తమ్ముడు, వస్తాను ఉండు. రే ఉండరా, వాళ్ళు అట్లే అంటారు కానీ ఈఎంఐకి నేను డబ్బులు ఫోన్పే చేస్తాను, నువ్వు ఫోన్పేలో తీసుకో. నువ్వు మళ్ళీ ఇచ్చేది ఏం పంచాయతీ పెట్టుకోవద్దు నువ్వు. నాకు కాదులేనా, వదినికి ఇష్టం లేనప్పుడు ఎందుకు? వాళ్ళకి ఇష్టాలు ఉండవులేరా, ఏం సంబంధము? నువ్వు కాదన్నా, నువ్వు ఎందుకు ఇబ్బంది పడతావు? ఫోన్పే వచ్చింది పో. వాళ్ళు కాదురా ఆయమ్మ ఎంత వడ్డారం అంటే, వాళ్ళ బంధువులేమో స్వీట్, మన బంధువులేమో హాట్ ఆయమ్మకో. ఏం చేద్దాం, తలగానే అయిపోయింది. నువ్వు పో ఇంట్లో అంత అడిగినట్టు చెప్పు. నీకు 10,000 కొట్టిన చూడు 2 నెలలు ఏం భయపడదు నువ్వు. ఎందుకున్నా పాపం పోరా చదవలేనా. ఏంది కా బావ అట్లా పోతున్నాడు? కొంప తీసేమన్నా ఫోన్ పే చేస్తాడా సుబ్బుగానికి? రాని బా ఇదేంద్రా ఎంత బిర్రు చేస్తుంది, ఏమన్నా ఫోన్పే చేసింది కనుక్కుంటుందా? లేదు ఏం లేదు. పో వంట చేయిపో. ఇప్పుడు నువ్వు ఫోన్ పే చేసినావు కదా? ఎవరికి ఫోన్పే లేదు ఏం లేదు, పో నువ్వు లోపలి పో వంట చేయిపో. ఇప్పుడు నా తమ్ముడికి 50,000 ఇవ్వాల, నువ్వు ఫోన్ పే చేసినావు కదా? ఏమో నేను సంపాదించి నేను డబ్బులు ఇచ్చాను, మధ్యలో నీదేది పంచాయతీ, లోపలి పో కూర్చుని సతాయిస్తాంటావు నన్ను. ఆస్తంతా మీ పుట్టింటోళ్ళకి తగలబెడతావు, మా వాళ్ళకి ఇచ్చేకే రోగం. ఈ ఆడవాళ్ళు ఎందుకు చాలా నేరమైంది డబ్బా. వాళ్ళ పుట్టింటోళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు ఇకపోతే చేయకోసుకుంటుందంట, మా వాళ్ళు వస్తే వాళ్ళకి ఇస్తే డబ్బులు చేయకోసుకుంటుందంట. ఏం టార్చర్ అబ్బా నాయన. అయినా ఎంత పైసా చికమో, వాళ్ళ బంధువులు వస్తే కోడి దిగుతుంది, నా బంధువులు వస్తే తాడు దిగుతుంది.